జడ్జీలు శ్రేయని గెలిపించారా, లేకపోతే శ్రేయ వచ్చి జడ్జిని గెలిపించిందా? శ్రేయ గెలిస్తే బిందు మాధవి కానీ అంత ఎంత హుషారైపోయినారు అసలు. పోనీలే చిన్న పాప అని చెప్పి కన్సర్న్ చేసినట్టున్నారు. నాకు అది బాగానే అనిపించింది. కాకపోతే ఏంది అంటే అతను అరవడము, అతని పేరే మర్చిపోతూ ఉంటాను నేను, నవదీపు. ఆ ఉల్లగడ్డ పట్టుకుని ఆగు ఆగు అన్నాడు. మళ్ళీ వచ్చేసి నాకెందుకులే, బయట ఒక మాట అంటే గొడవలు తిడతా ఉన్నారు బయట అని అనుకున్నాడా ఏమో కానీ, తర్వాత కూలి పాప ఎందుకు పట్టుకున్నా, ఒకటే పట్టుకోమని చెప్పాను, అమ్మా నేను రాకపోతే ఎట్టా అన్నట్టున్నాడు. మొత్తానికి తను గెలిచి తన టీంలో ఉన్న వాళ్ళని కూడా గెలిపించింది. సూపర్ అనిపించింది నాకు. ఆ పాపది నెల్లూరు అని చెప్పింది కదా వచ్చినప్పుడు. ఇప్పుడు నెల్లూరు అని చెప్పకుండా నేను బెంగళూరు నుంచి వచ్చాను అని చెప్పి అంటుంది. అంటే నెల్లూరు అని చెప్పుకోవడానికి ఒకవేళ పరువు తక్కువగా అని ఏమన్నా ఫీల్ అయ్యిందా? నాకైతే అదే అనిపిస్తుంది. పుట్టిన ఊరు చెప్పుకోవడానికి అంత పరువు తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా.